నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణనను మేము కుట్రగణనగా వర్ణిస్తున్నాము. ఎందుకంటే ఈ కులగణన మొదలుపెట్టినప్పటి నుండే రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు మొదలుపెట్టింది. ఎందుకంటే మనకు పక్కనే బీహార్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే కులగణన చేయడం జరిగింది. ఆ కులగణనను జిఏడి డిపార్ట్మెంట్ ద్వారా చేయడం వల్ల కోర్టులు తిరస్కరించి ఈ యొక్క గణన చెల్లదు, ఈ సర్వే చెల్లదు, దీన్ని తక్షణమే రద్దు చేయాలి, బీసీ కమిషన్ ద్వారా ప్రత్యేకంగా సర్వే చేయాలని చెప్పింది. కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కారు తమ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన కోసము బీసీ కమిషన్ ఆశ్రయించి కులగణన సిఫారసును బీసీ కమిషన్ ద్వారా చేయించి కులగణన యొక్క ప్రశ్నావళిని బీసీ కమిషన్ ద్వారా చేయించి లాస్ట్కు కులగణన చేసేటప్పుడు మాత్రము బీసీ కమిషన్ పక్కకు తప్పించి ప్రణాళిక డిపార్ట్మెంట్తో చేయించడం అంటేనే ఇది కుట్రల గణన కావాలనే ఈరోజు వడ్డిచ్చేవాడు మావోడైతే ఏ బంతిలో ఉన్నా మాకు దొరుకుతుందన్న సందంగా బీసీలు భావించారు. కానీ ఎప్పుడైతే బీసీ కమిషన్ పక్కకు జరిపి ప్రణాళిక శాఖను దీంట్లో ఇన్వాల్వ్ చేశారో ఆ రోజే కుట్ర మొదలైంది. ఈరోజు దాదాపు 50 లక్షల మంది బీసీలను బతికుండగానే చంపిర్రు, బతికుండగానే వీళ్ళు లెక్కల్లో లేరు, జనాభా లెక్కల్లో లేరని కుట్ర చేసింది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు భేషజాలకు పోకుండా తక్షణమే ఈ కులగణనను రీసర్వే చేయాలి. రీసర్వే చేసి తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని సంఘాల యొక్క అభిప్రాయాలను, అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలను తీసుకొని రీసర్వే చేయాలి. ఇదే ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నాడు మొన్న పార్లమెంట్లో ఈ దేశానికి రోల్ మోడల్ తెలంగాణలో నిర్వహించిన కులగణన అంటుడు. మేము ఒకటే రాహుల్ గాంధీకి ఒకటే ప్రశ్నిస్తున్నాము, ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఏ ఒక్క బీసీ సంఘం నాయకుడినైనా లేదంటే మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులనైనా లేదంటే ఏదైనా ఒక బీసీ ప్రజల ఇంటికి వెళ్ళి ఈ జరిగిన కులగణన వాస్తవమా, మంచిగా జరిగిందా అని ఎవరితోనన్నా ఒకరిని ఒప్పించు, మేము దానికి ఒప్పుకుంటామని మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా జరిగిపోయిన తప్పును మర్చిపోయి ఎమ్మటే కులగణన చేయాలి, బీసీల యొక్క శాతాన్ని పెంచే విధంగా చేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం, ప్రతి ఇంటికి వెళ్తాం, బీసీలను చైతన్యవంతం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన కుట్రలను చెప్తాం, ఈరోజు చేయబోయే కుట్రల్ని చెప్పి తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. ఒక విషయం, మేము ఆనాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలోనే ఆ రోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మొట్టమొదటి అసెంబ్లీలోనే బీసీలకు కూడా చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపింది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారని చెప్తున్నాం. దాంతోపాటు బీసీ మంత్రిత్వ శాఖ గురించి కూడా అంతకుముందు ఆయన 2003లో చెప్పిన తర్వాత అంతకుముందు 2014లో మంత్రివర్గం ఆ రోజు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి మంత్రిత్వ శాఖ పెట్టాలి. బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల దేశం ఉన్నటువంటి ఓబీసీలకు తెలంగాణ ఉన్నటువంటి బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పినాం. ఇక చాలా ఉన్నది కానీ మేము ఒకటే ఈరోజు ఇలా ఈ కుల గణన ఏదైతే బీసీల రిజర్వేషన్ల మీద పకడ్బందీగా జరిగిందో దాని మీదనే మేము సవాలుకు సిద్ధం ఉన్నాం. మేము ఇంతమందిని కలిసి అన్ని అధికారికంగా తీసుకొచ్చినటువంటి లెక్కలు చూపిస్తున్నాం. కాబట్టి మీరు ఇప్పటికైనా 3,70,00,000 కాకుండా 4,30,00,000 దాదాపు అని చెప్తున్నాం. ఒక 5 అటు ఇటు కావచ్చు కానీ దీనికి మేము సిద్ధం ఉన్నాం. మీరు చర్చ పెడతారా, అందరిని పిలిచి పెడతారా? దయచేసి ఈ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇది ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక చెప్పుకుంటూ పోతే మా 19.5 సంవత్సర కాలంలో బీసీలకు మీరు ఏం చేసిండ్రో మేమేం చేసిండ్రో అది దాని తర్వాత చర్చ, కానీ ఇప్పుడు దీనికి సిద్ధం. ఇప్పటికైనా దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, ప్రభుత్వం బీసీ నాయకులను కోరుతూ ఉన్నాం, మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారి మెప్పు పొందటానికి కొరకో మీ పదవులు కాపాడటానికి కొరకో జాతికి ద్రోహం చేయొద్దని చెప్పి మరొకసారి కూడా వారికి హెచ్చరిక చేస్తాము.